ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము అట్టివారమై ఉండకూడదని. అంటే ఈ 10 మందిలో వినండి బాగా, ఈ 10 మందిలో యేసయ్య స్పర్శ ఒకడికే అందింది. 9 మంది ఆయన ప్రేమ స్పర్శని అందుకోలేకపోయారు. స్వస్థత పొందడం మామూలు సంగతే కానీ యేసయ్య స్పర్శ పొందడం అనేది గొప్ప సంగతి. అర్థమైందా? ఆ స్పర్శ వీనికి అందింది. అందుకే అటు పరిగెత్తలా, వాళ్ళ ఇంటికి పరిగెత్తలా, వాళ్ళ భార్య పిల్లల దగ్గరికి పరిగెత్తలా, అమ్మాయి బాయ్ ఇదిగో తగ్గింది నాకు అని చూపించుకోవడానికి పరిగెత్తలా, పిల్లల దగ్గరికి పరిగెత్తలా, లేకపోతే ఊళ్ళో ప్రజల దగ్గరికి పరిగెత్తలా. దీనంతటికి కారణం నా యేసయ్య. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి అని ప్రభు కోసం పరిగెత్తాడు. ప్రియులారా, నేను ఒక్క విషయం చెప్తాను మీకు. యేసయ్య ప్రేమ స్పర్శ అర్థమైతే ఇక ఆయన పాదాల దగ్గర గడపకుండా మనం ఉండలేము.